బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్సేన్. లాస్ట్ ఇయర్ దాస్ కా దమ్కీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ ఇయర్ గామి లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీతో కూడా బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ కలెక్షన్ అందుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు పక్కా మాస్ కంటెంట్ తో చేస్తున్న తన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన అఫీషియల్ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచేసింది. విశ్వక్సేన్ మాస్ కట్అవుట్ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే డైలాగ్స్ మాస్ మూమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ట్రైలర్ లోనే కన్ఫర్మ్ అవుతూ ఉండగా కొంచెం ఓవర్ ది టాప్ అనిపించేలా బూత్ డైలాగ్స్ ను పెట్టినప్పటికీ అవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తాయని మేకర్స్ భావిస్తూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెడితే ఆడియన్స్ లో సినిమా చూడాలి అన్న క్యూరియాసిటీని అయితే ఈ సినిమా క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. దాంతో ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఇతర సినిమాలతో పోల్చితే ఇప్పుడు మంచి బజ్ ను దక్కించుకున్న సినిమాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిలిచింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు టాక్ ఎలా ఉన్నా కూడా విశ్వక్సేన్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. దాస్ కా దమ్కీ సినిమా 3 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని అందుకుంటే గామి మూవీ కూడా ఆల్మోస్ట్ 3 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఊపు చూస్తూ ఉంటే తొలి రోజు అవలీలగా 4 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని పోటీలో కూడా సొంతం చేసుకునే ఛాన్సెస్ అయితే ప్రస్తుతం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను బట్టి చెప్పవచ్చు. రిలీజ్ సమయానికి ఈ బజ్ మరింతగా పెరిగితే ఇతర సినిమాలను ఫుల్ గా డామినేట్ చేసే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉంటుంది. మరి ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.